జాతర అంటే అది పైడితల్లి జాతర. విజయనగరం పైడితల్లి కాదు, ఇది పసిడి తల్లి జాతర. బంగారు షాపుకెళ్తే సంతకడినట్లుంటుంది. గోల్డెన్ ఛాన్స్ అంటూ పరిగెత్తుకు వెళుతున్న వాళ్ళందరూ. ఇదంతా నాణానికి ఒకవైపే, రెండో వైపు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. పసిడి ఆడిస్తున్న నాటకంలో పావులెందరూ. నాణానికి రెండో వైపు ఇప్పుడు చూద్దాం. రాక వచ్చిన అవకాశం ఓవైపు, ఊహించని పరిణామం మరోవైపు. ఆశలతో పరుగులు తీస్తోంది కొందరైతే, పోతే రాని అవకాశం అనుకుంటూ జేబులు ఖాళీ అయ్యే వరకు కొంటున్న వాళ్ళు మరికొందరు. షాపులు మూసేసుకొని నిండా మునిగిన వాళ్ళు మరికొందరు. ఇది పసిడి ఆడిస్తున్న నాటకం. అవసరం కోసం కొనుగోలు చేసేవారికి చక్కని అవకాశమే, కానీ పెట్టుబడికి మాత్రం ఆలోచించాల్సింది. ఇక ఇప్పటికే పెట్టుబడి పెట్టిన వారికైతే మిగిలింది నష్టమే. హైదరాబాద్ లో ఏ జ్యువెలరీ షాప్ చూసినా గత 2 రోజులుగా కిటకిటలాడుతోంది. చెన్నైలోనూ ఇదే పరిస్థితి. కానీ అదనంగా మరో సీన్ కనిపిస్తోంది. గత 2 ఏళ్లుగా పట్టపగ్గాలు లేకుండా పరిగెత్తిన పసిడి, దాని వెనకాలే పరిగెత్తిన కొనుగోలుదారులను చూసి చాలా మంది కొత్త వ్యాపారులు ఈ రంగంలోకి వచ్చారు. బంగారం వ్యాపారం భలే చక్కని బేరం అనుకుంటూ ఎడాపెడా షాపులు తెరిచి కూర్చున్నారు. 30,000 రూపాయల దగ్గర బంగారం కొని మరీ వ్యాపారంలో అడుగుపెట్టారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటో చూడండి. బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయేసరికి ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారుల్లో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. షాపు తెరిస్తే వందల సంఖ్యలో కొనుగోలుదారులు క్యూ కడుతున్న పరిస్థితి. పోనీ నగలు అమ్ముదామంటే భారీ లాస్ తప్పదు. చేసేది లేక షాపులు మూసేసుకోవాల్సి వచ్చింది. ఇదే టైంలో దశాబ్దాల కాలంగా వ్యాపారం చేస్తున్న షాపులకు మాత్రం ఢోకా లేదు. కొనుగోలుదారులకు ఎలాంటి అంది వచ్చిన అవకాశమో ఇప్పుడు బడా షాపులకు బాగా కలిసొచ్చే టైం ఇది. ఇప్పుడు జనాలు చాలా కష్టపడుతున్నారు, ఎప్పుడు తగ్గుతుందా అని. బంగారం అనేది మస్ట్ ఇండియాలో. ఎప్పుడు తగ్గుతుందో ఎదురు చూస్తున్నారు. సడన్గా ఒక వారంగా బాగా తగ్గింది రేటు. జనాలు బాగా ఆశపడి సంతోషంగా నగలు తీసుకుంటున్నారు. దానివల్ల మాకు లాభం, బాగా వ్యాపారం బాగానే ఉంది. ప్రస్తుతం చెన్నైలో కనిపిస్తున్న ఈ పరిస్థితి నేడో రేపో హైదరాబాద్లోనూ తప్పదనిపిస్తోంది. ఇటీవల షాపులు పెట్టుకున్న జ్యువెలరీ వ్యాపారులు మూసుకోక తప్పని పరిస్థితి. ఇది వ్యాపారులకే కాదు, అత్యాశతో పెట్టుబడి పెట్టే వారికి వర్తిస్తుంది. మళ్లీ పెరుగుతుందన్న ఆశతో జేబులు ఖాళీ చేసుకుని మరీ పసిడి కొనుగోలు చేస్తే చివరికి మిగిలేది ఖాళీ జేబులే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. అకాల వర్షాలు రైతులకు కడగండ్లు మిగుల్చుతున్నాయి. చేతికొచ్చిన పంట నేల రాలడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అటు పంట నష్టం అంచనా వేయాల్సిన అధికారులు పొలాల వైపు కూడా కన్నెత్తి చూడకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఆదుకోకపోతే ఆత్మహత్యలే దిక్కంటూ ఆందోళన చెందుతున్నారు. అన్నదాతల ఆరుగాల కష్టం వడగండ్ల వానలో తుడిచిపెట్టుకుపోయింది. చేతికొచ్చిన పంట వర్షార్పణం కావడంతో రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నిండా మునిగిన రైతులకు ఆసరాగా ఉండాల్సిన అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. పొలాల్లో పర్యటించాల్సిన అధికారులు కంటికి కనిపించడం లేదు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన వడగండ్ల వాన పంటలను సర్వనాశనం చేసింది. వేలాది ఎకరాల్లో మామిడి, వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లాలో 20,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 5,000 ఎకరాల్లోని మామిడి తోటల్లో కాయలు దెబ్బతిన్నాయి. నష్టం తీవ్రత ఎక్కువ ఉండడంతో జిల్లాకొచ్చిన ముఖ్యమంత్రి కోరుట్లలో పర్యటించారు.
హెక్టారుకు 10,000 నష్టపరిహారం ఇస్తామని భరోసా ఇచ్చి వెళ్లిపోయారు. ఏ విధంగా మొన్న సైక్లోన్ వస్తే మనం ఆంధ్ర ప్రాంతానికి ప్రకటించాము 10,000 రూపాయలు హెక్టార్కి, 6,000 నుండి 10,000 చేశాం. అది ఇక్కడ కూడా వర్తింపజేసేట్టుగా మన రైతులకు కూడా ఏ పంటకి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రేట్ అని ఉంది. ఆ పక్క ఏ విధంగా చేస్తున్నామో ఇక్కడ కూడా అదే విధంగా రైతులను ఆదుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చే సహాయం కూలీలకు సరిపోదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరువు దెబ్బతో ఆందోళన చెందుతున్న రైతులకు వరుసగా కురుస్తున్న ఈ వడగండ్లు కడగండ్లను మిగుల్స్తున్నాయి. వడగాళ్ళు వచ్చినాయి. దీంతో మామిడి రైతులు మళ్ళీ పంట పొలాలు ఇంకా వేరే పసుపు కానీ ఇది కానీ ఎన్నో ధ్వంసం అయిపోయినాయి. మాకు బాగా ఇబ్బంది ఉంది. మేము ఎట్లా బతుకుడో మరి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలను. ఆ ముఖ్యమంత్రి గారు మరి ఏదైనా చేసి మాకు ఏదైనా కొంచెం నష్టపరిహారం ఇప్పితే మాకు ఇప్పుడు కాయలు వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద వడగాలు వచ్చి మొత్తం రాళ్ల వర్షం వచ్చి మొత్తం కాయలన్నీ రాలిపోయినాయి సార్. కాయలు చూడండి మొత్తం నష్టమైనాం సార్. మేము ఎట్లా బతుకులు ఏంటి మాకు ఏ ఆధారం లేదు సార్. ఇక ఈ కాయల మీదనే ఉన్నాం మేము. అది 2 సంవత్సరాల కింద కూడా ఇదే విధంగా రాలిపోయినాయి. మాకు అంతవరకు నుంచి ఇంతవరకు ఏది నష్టపరిహారం అందలేదు. ఇప్పుడు సుగా ఇట్లా మొత్తం నష్టపోయినాం సార్. లక్షలకు లక్షలు పెట్టినాము. ఈ వీటకు మాకు బాగా ఇబ్బంది అయిపోయింది. అటు వరంగల్ జిల్లాలో కూడా వేల ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. వర్ధన్నపేట్, రాయిపర్తి, పర్వతగిరి మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నిండా మునిగిన రైతులను ఆదుకునేందుకు అధికారులు మినహా ప్రజాప్రతినిధులు పంట నష్టాన్ని పరిశీలించలేదు. ముఖ్యమంత్రి పరిశీలించిన పంటకు త్వరగా పరిహారం అందుతుందనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. చాలా చోట్ల పూర్తి స్థాయి అంచనా వ్యయాన్ని కూడా లెక్కగట్టలేదు. రాలిపోయిన మామిడికాయలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. రోడ్డెక్కిన రైతులు కాయలను కూడా రోడ్డు మీదేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వీరిపై కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలొస్తున్నాయి. గత సంవత్సరం కురిసిన వడగండ్ల పరిహారమే ఇప్పటి వరకు రాలేదు. ఇదెప్పటికొచ్చేనని ఎదుర్చూడ్డం తప్ప చేసేదేమీ లేదు. అందమైన బిల్డింగ్లు, పైన జెండా రంగులు, లోపల కూడా అవే హంగులుంటాయేమోనని మురిసిపోయారు పేదలు. సొంత ఇళ్లతో కష్టాలన్నీ తీరిపోతాయనుకున్నారు. కానీ రాజీవ్ గృహకల్పతో పేదవాళ్లకు కష్టాలు రెట్టింపయ్యాయి. పేరుకు సొంత ఇళ్లే కానీ పగవాళ్లకి కూడా ఇలాంటి ఇళ్లు ఉండకూడదని కోరుకుంటున్నారు లబ్ధిదారులు. పేరు గొప్ప పథకం పేదలకు కన్నీళ్లే మిగులుస్తోంది. కోట్ల రూపాయలు వెచ్చించి రకరకాల పథకాలతో జనాల్ని ఆకట్టుకోవడమే కానీ పథకాల అమలు తీరుని పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు బలిపశువులవుతున్నారు. రాజీవ్ గృహకల్ప పథకమే దీనికి పెద్ద ఉదాహరణ. హైదరాబాద్ శివార్లలోని అహ్మద్గూడ, కుంట్లూరు, సూరారం, నిజాంపేట ప్రాంతాల్లో నిర్మించిన రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లు ఏమాత్రం నివాసయోగ్యంగా లేవు. 3 లీకేజీలు, 6 డ్యామేజ్లతో గృహకల్ప జీవులు గృహ కష్టజీవులుగా మారిపోయారు. వైఎస్ ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రాజీవ్ గృహకల్ప పథకంలో అడుగడుగున ఇంజనీర్ల కక్కుర్తి, కాంట్రాక్టర్ల అవినీతే కనిపిస్తోంది. కట్టించిన 3 నాళ్లకే రంగులు వెలిశాయి. గోడలు బీటలు బారాయి, పెచ్చులూడుతున్నాయి. లీకేజ్లు, డ్యామేజ్లు, డ్రైనేజ్ సమస్యలు ఉండనే ఉన్నాయి. వీటన్నిటితో పాటు పక్కనే చెత్త డంపింగ్ యార్డ్ ఉండడంతో అహ్మద్గూడ గృహకల్ప వినియోగదారులు రోగాల బారిన పడుతున్నారు. స్థలాల ఎంపికలోనే పేదవారిని ఊరి చివరికి విసిరేద్దామనుకున్నారు అధికారులు. పోనీ ఊరి చివర ఇల్లు కట్టించినా రవాణా సరిగ్గా ఉంటే అదే భాగ్యమనుకున్నారు పేదలు. ఏళ్ల తరబడి వేచి చూసినా రోడ్డే వేయలేదు. ఉన్న అరకొర బస్సులతో, ఆటో వాళ్ల బాదుడుతో నరకంలోనే అడ్జస్ట్ అయిపోయి బతుకుతున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను సైతం పూరి గుడిసెల కంటే అధ్వానమంటున్నారంటే ఈ ఇళ్లతో జనాలు ఎంతగా విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. 2 రూములు అవి ఊర్లలో వేసుకునే గుడిసెల కంటే అధ్వానంగా ఉన్నాయి మేడం. ఆ రూములలో జీవించాలంటేనే కష్టం. అదర్ దెన్ ఇంకోటి ఏంటంటే ఈ ఇల్లు అయితే కట్టాడు 141 బిల్డింగ్స్ అయితే కట్టాడు, కానీ దాదాపుగా 4,512 మంది నివసించడానికి కట్టాడు. అంటే దాదాపుగా ఒక 20,000 మంది ఇక్కడ ఉంటారు. కానీ దీనికి ఇంతవరకు రోడ్డు లేదు మేడం. దీని పక్క పొంటే డంప్ యార్డ్ ఉంది మేడం.
ఆ డంప్ యార్డ్ వల్ల కొందరికి అనారోగ్యాలు గురవుతుండ్రు. అనారోగ్యాల వల్ల వాళ్ళు చేసుకుంటేనే కానీ బతకలేని పరిస్థితిలో ఇక్కడ ఉండి వీడికి వచ్చి ఏదో మన సొంతిల్లని కళలు కానీ ఇక్కడికి వస్తే ఈడ రోగాలు అప్పులే అయినాయి తప్ప ఇంకోటి కాలేదు మేడం. నీరు, విద్యుత్, రోడ్డు, డ్రైనేజీ సౌకర్యాలు, దగ్గరలో స్కూలు, హాస్పిటల్, మార్కెట్ ఇలాంటివన్నీ ఉన్న చోటే ఇళ్లు కావాలనుకుంటారు అంతా. కానీ రాజీవ్ గృహకల్ప వినియోగదారులకు వీటిలో ఏ ఒక్కటి అందుబాటులో లేదు. అందుకే ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయామంటున్నారు లబ్ధిదారులు. ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తుందంటే నమ్మి ఇంత దూరం వచ్చినందుకు బుద్ధొచ్చిందని వాపోతున్నారు. అపార్ట్మెంట్ల పక్కనే చెత్త డంపింగ్ యార్డ్ ఉండడంతో ఈగలు, దోమలతో రోగాల పాలవుతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు మహిళలు. ఏ అవసరం వచ్చినా కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చెత్త డంపింగ్ దగ్గర ఉంది. ఈ డంపింగ్ వలన పొద్దుకితే పొగ వాసన, దోమలు, ఈగలు, తెల్లారితే ఈగలు, పొద్దుకితే దోమలు. ఈ దోమలతోటి ఒక నెల రోజులు బాగుంటే 6 నెలలు మూలపంటు ఒకరొకరు రోగాలు అట్లా వస్తున్నాయి మేడం. ఈ చెత్తలల్ల ఇల్లుకు మళ్ళీ కరెంటు లేదు. ఈ వైర్లు గాలికి కాలిపోవుడు చేసుడు, ఇక్కడికి వెళ్ళి అక్కడ వైర్లు గుంజుకున్నాడు, అక్కడికి వెళ్ళి ఇక్కడ గుంజుకున్నాడు, కిందికి వెళ్ళి కరెంటు కలెక్షన్ కరెక్ట్ లేదు, వీటికి రోడ్డు లేదు. మా అబ్బాయి నైట్ 10కి వస్తున్నాడు, ట్యూషన్కి వెళ్ళి 10కి వస్తున్నాడు. వాడు వచ్చే వరకు మాకు భయమే. నైట్ ఇక్కడ 2 మర్డర్స్ జరిగాయి, వాటికి కూడా ఎవరు సరిగ్గా రెస్పాన్స్ లేదు. ఇలా ఉంటే ప్రాబ్లమ్స్ అవుతాయి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం మాకు తెలుస్తుంది. అన్నీ మేము క్రియేట్ చేసుకున్నట్టు అయిపోయింది, కానీ అంతే తప్ప ఇంకేం లేదు. వచ్చి ఇరుక్కుపోయినట్టు అయిపోయాం. కరెంట్ లేదు, మంచినీళ్లు రావు. పోని సర్దుకుపోదామనుకుంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు గృహకల్పవాసులు. కాంట్రాక్టర్ల కక్కుర్తితో నాసిరకం వస్తువులు వాడడంతో ఎక్కడికక్కడ డ్రైనేజీ పైపులు లీక్ అయి ఇళ్లన్నీ దుర్గంధంతో మారిపోతున్నాయి. కొద్దిగా అన్ని ప్రాబ్లం లీకేజీ ఇవన్నీ పైపులు తక్కువ రకం ఇది పెట్టారు. మళ్ళా పోయేటందుకు వచ్చేటందుకు అది దారే లేదు, రోడ్డే లేదు. రోడ్డు ఇంతవరకు కంప్లీట్గా కానే లేదు. బయటికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉందండి. రాజీవ్ గృహకల్ప ఇళ్లన్నీ మురికి కూపాలి అంటున్నారు లబ్ధిదారులు. ఇప్పటికే చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. మరికొందరు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఎక్కడికి వెళ్లలేని నిరుపేదలు మాత్రం ఎప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలు తీరుస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరు బీజేపీ ఆఫీస్ దగ్గర పేలుడు, 6గురికి తీవ్ర గాయాలు, వాహనాలు దగ్ధం. సంజయ్ దత్ కు సుప్రీంకోర్టులో ఊరట, లొంగిపోయేందుకు 4 వారాల గడువు. రాజీవ్ గృహకల్పతో లెక్కలేనన్ని కష్టాలు, నెరవేరని పేదల సొంతింటి కళ. కృష్ణా తీరంలో ఇసుక మాఫియా పాగా, నేతలకు అందుతున్న వాటాలు.